వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్. వరంగల్ హరిత కాకతీయలో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్. హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. హన్మకొండ వంగపహాడ్లో ఘనంగా ఈస్టర్ వేడుకలు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి ఈ రోజు మళ్లీ జన్మించారని వివరించిన ఫాదర్. తెలంగాణ సంపదను పెంచి రాష్ట్ర ప్రజలకు పంపించడం సీఎం కేసీఆర్ లక్ష్యం. టీఆర్ఎస్ సమ్మేళనంలో బైంసా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని నాయకులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాగా డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ దాసోజు శ్రావణ్, ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు, కేంద్ర మంత్రిగా 4 సంవత్సరాల నుండి ఉంటున్న కిషన్ రెడ్డి అంబర్పేటకు ఏం చేశారో చెప్పాలన్నారు. దేశంలో కేసీఆర్ను ఢీకొట్టగల నాయకుడు లేరని, రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అభివృద్ధి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మాని ఢిల్లీ నుండి నిధులు తెచ్చే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. అన్ని మతాలను తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తోందని, అన్ని పండుగలను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు. బీజేపీ మతాలు, కులాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. అంబర్పేటలో ఎమ్మెల్యేగా ఓడినందుకు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినందుకు బీఆర్ఎస్ కి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. ఎమ్మెల్యే గారు, మిగతా నాయకులందరూ కూడా మనకు కావాల్సిన విషయాలు ఇస్తారు కాబట్టి మీరు అందరూ దశ స్థానం పాటించాలి. కాళేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఏం జరిగినాయి? అంబర్పేట చౌరస్తాలో కూర్చుందామంటే మేము రెడీ. ఊరికే ఊకదప్పుడు ఉపన్యాసాలు టీవీలో వస్తుంది కదా, సోషల్ మీడియాలో వస్తుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. 24 గంటల కరెంట్లో మీ భాగస్వామ్యం ఏముందో చెప్పండి. గోదావరి, కృష్ణా జలాలలో మీ భాగస్వామ్యం ఏందో చెప్పండి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో మీ వాటా ఏందో చెప్పండి. లేదు మా ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తే మీది రూపాయి ఉన్నదో చెప్పండి. వరంగల్ నగరంలోని హోటల్ హరిత కాకతీయ నందు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఇందులో 30కి పైగా అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు హాజరు కాగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజ్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఫెయిర్ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో తమని కూడా ఒక భాగం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్థులు ప్రయత్నిస్తూ యూనివర్సిటీలలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతుంటారని, అటువంటి విద్యార్థులకు ఈ ప్రోగ్రాం ఒక మంచి అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకై కృషి చేస్తున్న ఎక్సెల్లా వారిని కొనియాడుతూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.
మన తెలంగాణ గవర్నమెంట్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి 20 lakhs సపోర్ట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మేము అడ్వైస్ చేయడం జరుగుతుంది అనమాట. సార్ ఈ ప్రోగ్రామ్ ఎన్ని డేస్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ? జనరల్గా అయితే ఒక్కరోజు సరిపోతుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీనికి ఇప్పటివరకు ఒక 400+ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాకిన్ అవ్వడం జరిగింది. సో చాలా సంతోషం. ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు. మిస్ అయిన స్టూడెంట్స్ కాంటాక్ట్ చేయాలంటే స్టూడెంట్స్ మనకి అంటే మన ఎక్సెల్ ఆఫీస్ అనేది లైక్ హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. సో మేము సూన్ వరంగల్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో మేము కావాల్సిన స్టూడెంట్స్కి ఏంటంటే ఎక్సెల్ అని ఎలా అప్రోచ్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏముంటుందని ఒక బ్రోచర్ కూడా వాళ్ళకి చేతికి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల స్టూడెంట్స్, పేరెంట్స్ అదే ఏమైతే బ్రోచర్లో పెట్టామో అది చదువుకున్నట్టయితే సో వాళ్ళు అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము బ్రోచర్ ఇవ్వడం జరిగింది. నా పేరు శేఖర్ అండి. వరంగల్లో ఎందుకంటే ఎడ్యుకేషనల్ హబ్ హైదరాబాద్ తర్వాత వరంగల్, వీడికెళ్ళి ప్రతి సంవత్సరం వేలాది పిల్లలు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కన్సల్టెన్సీ ద్వారా పిల్లలకు మంచి జరగాలని, ఎందుకంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ టు మూవ్ అబ్రాడ్ కంట్రీస్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్స్, దే రిక్వైర్ ఏ గుడ్ కన్సల్టెన్సీ విచ్ కెన్ గైడ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ వే. We hope this XLR consultants will guide our children of Warangal in a proper way for settle down in the further for education in abroad countries. Apart from US, they are doing for German and US, London, Canada and other things. Along with this, here also they are doing, which is much more important. Other consultancies are not much focusing on permanent residents, but the PR which are those people are doing, we wish all the best for these people, and I request all the students of Warangal avail this opportunity. Thank you for this giving opportunity. Thank you so much, sir. Right. Thank you. సో మనకి కెనడాలో వచ్చేసి కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు 85 అంటున్నారు కాబట్టి అబ్సల్యూట్లీ మీకు యూనివర్సిటీసే వస్తాయి. హన్మకొండ 3వ డివిజన్ వంగపహాడ్లో జరిగిన ఈస్టర్ వేడుకలకు ఫాదర్ జోసెఫ్ హాజరయ్యారు. పునీత హందోని చర్చికి సంబంధించిన గుట్టపైన ఫాదర్ చిన్నప్పరెడ్డి ఆధ్వర్యంలో పునరుద్ధరణ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఫాదర్ చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ, ఈ లోకంలో ప్రజలు చేసిన పాపాలన్నీ తొలగి మంచి జీవితాలు ప్రసాదించాలని ఆ యేసుక్రీస్తు మరణాన్ని జయించి మళ్లీ జన్మించిన ఈ రోజుని అన్నారు. ప్రపంచం మొత్తంలో క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అనే యేసు నామస్మరణతో సాగుతోందని, యేసయ్య ధర్మం ప్రజలకు మంచి చేయాలని, అందరినీ కాపాడాలనే చెప్తుందని ఫాదర్ తెలిపారు. ఈ ఈస్టర్ పండుగకు ముందు క్రైస్తవులు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. యేసు ప్రభువు మరణించి ఒకరోజు సమాధిలో ఉండి మరుసటి దినము మరణాన్ని జయించి సమాధి నుండి బయటకు వస్తాడు. అందువలన ప్రజల కోసం యేసు ప్రభువు మళ్లీ జన్మించాడని, ప్రజలు సంతోషంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఆత్మల ద్వారా మనకు నూతన జన్మనొసగి మనకు పాప విమోచనమును ప్రసాదించిన సర్వశక్తిగల సర్వేశ్వరుడు అనగా మన ప్రభువు యేసుక్రీస్తుని తండ్రి తన వరప్రసాదము ద్వారా మనల్ని కాపాడుచు మన ప్రభువుని యేసుక్రీస్తునందు విన్నప ప్రార్థనలు. దయగల తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మా తిరుసభను నడిపిస్తున్న ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ఉడుమల బాలాపీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, దైవ సేవకులను, సంఘ పెద్దలను, సంఘస్థులను, ప్రతి విశ్వాసుని నీకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మరణించిన వాడు జీవించును అని పలుకుతున్నావు. మేమంతా ఈ లోకంలో ఉండగానే మా నోటితో మేము ఒప్పుకొని మా హృదయంతో విశ్వసించి మనందరం నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దైవల సర్వేశ్వర, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని నడిపిస్తున్న నాయకులను, పాలకులను, అధికారులను ఈ 40 రోజులు యేసు ప్రభు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. కాబట్టి క్రీస్తు శిష్యులుగా మనందరం కూడా 40 రోజులుగా ఆ ఆచారాన్ని పాటిస్తూ ఈ 40 రోజుల్లో ప్రార్థన, ఉపవాసాలు, దాన ధర్మాలు, ముఖ్యంగా మీరు ప్రపంచమంతా చూసినా కానీ దాన ధర్మాలు కథోలిక క్రైస్తవ బిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ దాన ధర్మాల ద్వారా కూడా పాప విముక్తి కలుగుతుందని చెప్పి కథోలిక క్రైస్తవ బిడ్డలందరూ కూడా విశ్వసిస్తూ దాన ధర్మాలు ఎన్నో త్యాగాలు కోర్చుకొని చేయడం జరుగుతుంది. తద్వారా వారందరూ కూడా పాప మన్నింపును పొందుతూ ఉన్నారు. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశము.
తెలంగాణ సంపదను పెంచి మన రాష్ట్ర ప్రజలకు పంచడం సీఎం కేసీఆర్ లక్ష్యమని, మన దేశ సంపదను మొత్తం కార్పొరేట్ కంపెనీలకు పంచడం బీజేపీ ప్రభుత్వం పనని నిర్మల్ జిల్లా బైంసా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమ్మేళనంలో పలువురు మాట్లాడారు. కేసీఆర్ చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్రలో 1000 మందిలో కనీసం 100 మందికి కూడా పెన్షన్ లేదని, ఉన్నా అక్కడ ఇచ్చేది 600 మాత్రమేనని, తెలంగాణలో 1000 మందిలో 400 మందికి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. అవార్డు ఇచ్చిన ఘనత మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి. దయచేసి పెద్దలందరూ మాట్లాడుతూ ఉంది, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి రానున్న రోజులలో గత మెజార్టీ కంటే अहमद हुसैन, विठल काले, के शंकर, तौफीक, భోజన గౌరవ శాసనసభ్యులు చిత్రపటాన్ని బహుకరిస్తున్నారు. మనం చెప్పకపోతే ఇక మనకి ఈ రోజు సరిపోదు. కొన్ని పథకాలు మాత్రమే చెప్తాం. గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోకంటే ముందు రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేది మన అందరికీ తెలుసు. కరెంట్ కోసం మనం రాత్రి పగలు కష్టపడే వాళ్ళం, కానీ ఇప్పుడు కరెంట్ ఎప్పుడు పోతాయని మనం కళ్ళ ఎప్పుడు పోతాం లేదు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిది. మిత్రులారా, గతంలో రైతులకు రైతు బంధు లేదు. ఇప్పుడున్న రైతు బంధువులు, ఇప్పుడున్న ప్రతిపక్షాలు మేము అన్ని ఇస్తాం, మేము ఎన్ని ఇస్తామని చెప్తా ఉన్నారు. 70 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేరు? కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు మన దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాన్ని ఒక కాపీగా తీసుకొని ఇప్పుడు అమలు చేస్తా ఉన్నారు. మన అందరికీ తెలుసు. కుప్పంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఒక మైనర్ యువతిని మోసం చేసి చివరకు భవనంపై నుండి తోసి అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నం చేసిన యువకుడి మీద కుప్పం పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. కుప్పం పట్టణానికి చెందిన మణి అనే వ్యక్తి 17 సంవత్సరాల కుమార్తె బెంగళూరులో చదువుకుంటోంది. ఈ క్రమంలో కుప్పానికి చెందిన ఆకాష్ అనే యువకుడు ఆ యువతి చదివే కాలేజ్ హాస్టల్కు తరచూ వచ్చి ప్రేమిస్తున్నానని వేధించడం మొదలుపెట్టాడు. ఆకాష్ మాయమాటలు నమ్మి ఆమె ప్రేమలో పడింది. లవ్ చేసుకునే సమయంలో నగదు, బంగారు ఆభరణాలు సైతం ఆకాష్ తీసుకెళ్లాడని యువతి చెబుతోంది. 1 సంవత్సరం పూర్తి అయ్యాక వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నానని ఆకాష్ యువతికి చెప్పాడు. దీంతో ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఆకాష్ బెదిరింపులకు దిగాడు. యువతి కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. చివరకు సమస్య పరిష్కరించుకుందామని బెంగళూరులోని ఓ భవనంపైకి యువతిని తీసుకెళ్లి భవనంపై నుండి కిందకు తోసేశాడని యువతి తెలిపింది. కోమాలోకి వెళ్లిన కుమార్తెను తల్లిదండ్రులు బెంగళూరు, చెన్నై నగరాలలో ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. కొన్ని నెలల తర్వాత కళ్ళు తెరిచిన యువతికి కాళ్ళు, నడుం విరిగి మంచం మీద చికిత్స పొందుతోంది. అతి కిరాతకంగా అడ్డు తొలగించుకోవడానికి ఆకాష్ చేసిన హత్యా ప్రయత్నంతోనే తాను మంచాన పడ్డానని ఆ యువతి ఆందోళన చెందింది. ప్రేమ పేరుతో నమ్మించి మానసికంగా, శారీరకంగా అవిటిదాన్ని చేసిన ఆకాష్, అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని యువతి తెలిపింది. కాలేదు, మా అక్కకి చేసింది. వాళ్ళ తమ్ముడే కాబట్టి మా ఇద్దరికి పరిచయం లైట్గా తాములో మార్చుకున్నట్టు చేసిండారు. చేసినప్పుడు మాట్లాడుకుంటూ ఇద్దరికి పరిచయం అయింది. నా దగ్గర బాగానే మాట్లాడతాడు. బాగానే ఒక 2 years నా దగ్గర బాగానే మాట్లాడినాడు. మళ్ళీ అమ్మాయి ఫోటోలు పట్టిందానికి ఎందుకని ఇంటికి మా అమ్మోళ్ళంతా హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను పైన పిలిచి ఎందుకు ఆ ఫొటోస్ అంతా పెడతామని అడిగిన దానికి నేను చెప్తున్నాడు. నేను పెట్టుకుంటాను మీకు ఎలా అని చెప్పేసి నాకే తెలుగుకుండా దుబ్బేసి తెలుగు ఉండలేదు హాస్పిటల్లో. మళ్ళీ ప్లేస్ చూస్తూ ఉన్నప్పుడు నా కాళ్ళు, నా నడుమంతా ఎదుర్కొంటాను. నాకు ఇప్పుడు ఐ వాంట్ జస్టిస్, అంటే నాకు న్యాయం కావద్దా.
నాకు ఎట్లయిందో అట్లే వాళ్ళకి కావాలి. నేను వాళ్ళ పక్క సపోర్ట్ కోవట్లేదు, నేను మా ఫ్యామిలీ పక్కే ఉంది. నాకు ఎడ్యుకేషన్ దానికి కానీ కావాలి. వాళ్ళు ఏమన్నా చేసేవారు నేను ఇప్పటి నుంచి కదులుకుంటాను. ఇప్పటి నుంచి నేను పోను కూడా పోను, ఇంటికి నేను అస్సలు పోను. వాళ్ళు ఏమన్నా బ్రతి చేసేవారు నేను ఇప్పటి నుంచి నేను కదులుతాను. ఇది ఏం చెప్పినా నేను ఇప్పటి నుంచి పోను. నాకు ఎట్లయిందో అట్లే వాళ్ళకి కావాలనేసి నేను అంటాను. నీకే తెలుస్తుంది అంటే వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మూర్తి అనేవాడు వాళ్ళ ఇద్దరు భార్యాలు ఆ కట్టిన పిల్లోడు అదంతా నాకు తేవే లేదు, వద్దు ఫిట్నెస్ పోయింది. మీరు ఏం చేస్తారో మీరే న్యాయం చేస్తారని అడిగారు. అంత కష్టం అంత బెజారైపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని గంగానగర్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆరోపించారు. నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు సమయం వచ్చినప్పుడు ప్రజలు రుణపడి ఉండాలని ఎమ్మెల్యే చందర్ కోరారు. రాబోతున్నది యుద్ధం. ఆ యుద్ధంలో గెలవాలి మనం. ఆ యుద్ధంలో ఖచ్చితంగా గెలవాలి. గడప గడపకు చేరే విధంగా ముఖ్య నాయకులు సన్నద్ధం అవ్వడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు. కాబట్టి మనమందరం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా, బయట ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కుర్చీలలో కూర్చొని గంగానగర్ పట్టణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మహాబాబు కోరుకంటి చంద్రన్న గారికి మరియు వేదికలకు కార్యకర్తలకు కార్యక్రమానికి ఇంటి ముందు అభివృద్ధి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏముండే అభివృద్ధి ఎప్పుడు అవుతుందో తెలియదు, ఆ గెలిపించిన అభ్యర్థి ఎప్పుడు వస్తుందో తెలియదు. కరెంటు గట్లే వచ్చు, వాళ్ళ గెలిపించిన క్యాండిడేట్లు కూడా గప్పుడే వద్దు. కాబట్టి ఇలా ఊర్లలోకి పోయినటువంటి మన ఎమ్మెల్యేలు మన పక్కన ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేని చూడాలంటే 2-3 నెలలు అవుతుండే. ఇలా మన ఎమ్మెల్యేలు కళ్ళ ముంగట్నే కనబడుతూ ఉన్నారు. అదే సేమ్ టైంలో అభివృద్ధి కూడా కనబడుతూ ఉంది. కాబట్టి మీరందరూ ఒకటే నినాదంతో ఆసరా పింఛన్ ఇచ్చినాం, లేకుంటే దళిత బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినాం, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చినాం. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రచారం చేయండి. ఇందాక మన మక్కల్ సింగ్ గురించి మాట్లాడింది. ఇలా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్ సౌజన్యంతో గుండె సంబంధిత వ్యాధుల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో 30 సంవత్సరాల లోపు వారికి కూడా గుండె జబ్బులు వస్తున్నాయని, దానిని అరికట్టడానికే ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు ఈ కార్యక్రమంలో 150 మంది పాల్గొన్నట్లు తెలిపారు. డాక్టర్ చెప్పిన సూచనలు, సలహాలను పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండె సంబంధిత డాక్టర్లు, డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్డియాలజీ రిలేటెడ్ ఇప్పుడు మేము ఇక్కడ 2D ఎకో ఇంకా ఈసీజీ ఇంకా మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, షుగర్ రిలేటెడ్ అవి. ఇప్పుడు మేము మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పేషెంట్స్ని మళ్ళీ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం. ఇక్కడ అయినంత వరకు మేము ట్రీట్మెంట్ ఇస్తాం, హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ 24 hours ఉంటుంది. ఐసీయూ ఇంకా వార్డ్స్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి పేషెంట్స్కి. మేయర్ గారితో ఓపెనింగ్ చేపిద్దాం అనుకుంటే అనివార్య కారణాల వల్ల ఈరోజు అందుబాటులో లేకపోవడంతో మేమే ఓపెనింగ్ చేసి ఈరోజు ప్రజలకు
2D ఈకో కావచ్చు, ఈసీజీ కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, జనరల్ చెకప్ మొత్తం జనరల్ ఫిజిషియన్ ఆధ్వర్యంలో చేపించడం జరుగుతుంది. ఎవరికన్నా అబ్నార్మల్ ఉంటే వారికి ఆరోగ్యశ్రీ ద్వారా కానీ వైట్ రేషన్ కార్డు ఉన్న ఈసీజీఎస్ ఉన్న వారికి అక్కడనే ఫ్రీ వైద్యం అందించే విధంగా హాస్పిటల్ వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ మోటివేట్ చేసి వారి ఆరోగ్యాల మీద వారికి శ్రద్ధ ఉండాలనే ఉద్దేశంతో చేపించడం వల్ల మూలంగా అందరూ విజయవంతంగా చెక్ చేపి హాస్పిటల్కి కూడా మా కార్పొరేషన్ తరఫున, మా వార్డు తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ మారుతి వీధి సంజనా ప్లే స్కూల్లో 1930లో స్థాపించిన ఆంజనేయ యోజన సేవా సంఘం ట్రస్ట్ బోర్డు 93వ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షుడు ఎంఆర్ వెంకట్రావు మాట్లాడుతూ శోభాకృత నామ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి 6వ తేదీ నుండి 9 వరకు హనుమాన్ జయంతి ప్రత్యేక కార్యక్రమాలు తిరిగి చైత్రశుద్ధి పౌర్ణమి మరుసటి వరకు స్వామివారికి పూజా సేవలు నిర్వహిస్తూ ఉంటామని అన్నారు. మొదట ధ్వజారోహణ, ధ్వజ ఊరేగింపు, భజన కార్యక్రమంలో సంఘం సభ్యులు జయప్రకాష్ పాల్గొన్నారు. 8న ఆంజనేయ స్వామికి పూజ అర్చన అనంతరం స్కూల్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సంఘం వైస్ ప్రెసిడెంట్ నోముల శ్యాంప్రకాష్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం బహుమతులు అందజేశారు. ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ సహకారంతో పిల్లలకు అల్పాహారం ఇస్తామని తెలిపారు. ఈ సంఘం పుట్టి 93 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, అలాగే 11 మంది సభ్యులు ఈ సంఘం ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫౌండేషన్ ప్రతినిధులు అన్నారు. హైదరాబాద్ లీలకర్ ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి సహాయకులకు 300 మంది రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ప్రతినిధులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండర్ చైర్మన్ శంకర్ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రులలో నిరుపేదలకు అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ సంస్థ అనాథ వృద్ధాశ్రమాన్ని కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. పలు బస్తీలలో కూడా నిరుపేదలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్సలు అందిస్తున్నామని ఫౌండర్ శంకర్ తెలియజేశారు. మరుసటి నెల నుండి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. అందరి నిదానంగానే అన్నవేసి అన్నొకసారి నుంచి మనము అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నాము. దాంట్లో భాగంగా ఎవ్రీ సండే మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈరోజు కూడా చేస్తున్నాము. నీలోఫర్ హాస్పిటల్ దగ్గర మినిమం 300 మందికి చేస్తున్నాము. దీంట్లో మనకు గెస్ట్గా వచ్చిన ప్రింటు కళ అన్న గారు, మన సాధన మేడం గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా ముందొచ్చి ఈ సండే రోజు మన కోసం కేటాయించినందుకు చాలా సంతోషిస్తాము. అలాగే మనము
రెగ్యులర్గా చేసే యాక్టివిటీ ఏంటంటే మేము ఎవ్రీ సండే చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని. కొంతమంది సపోర్ట్ కూడా మేము చేస్తాము అని అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. అది ఒక అండ లాగా మాకు అనిపిస్తుంది. సో వాళ్ళది అండ ఉన్నా లేకున్నా మేమైతే రెగ్యులర్ యాక్టివిటీ చేయాలనుకున్నాము, చేస్తూనే ఉంటాము. ఈ కార్యక్రమము సండే కాకుండా రెగ్యులర్గా చేద్దామన్న ఆలోచనలో ఉన్నాము. మ్యాక్సిమం ఈ మంత్ నుంచి స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. అలాగే మన ఓల్డేజ్ హోమ్ ఉంది, 20 మంది ఉన్నారు, నిరాశ్రయులు ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ కానీ బెడ్ కానీ కల్పించే ప్రయత్నంలో మేము చేస్తున్నాము. అలాగే 30 నుంచి 50 మందికి పెంచుదామని ఆలోచనలో ఉన్నాను. సో ఆ ఆలోచనలో మీరందరూ తోడ్పడతారని నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము రెడీ టు సర్వ్ ఫౌండర్ మన శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన నీలపూర్ హాస్పిటల్లో మనం దాదాపుగా 200 నుంచి 300 మెంబర్స్కి భోజనం పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఇది ఒకటే కాకుండా ఎవ్రీ వీక్ వీళ్ళు ప్రతి ఒక్క యాక్టివిటీస్ చేస్తారు. సో ఈరోజు నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మనకు ఇక్కడ హాస్పిటల్కి వివిధ జిల్లాల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చి ఇక్కడ అంటే ఫుడ్ తినాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ హైదరాబాద్లో. అలాంటిది ఇప్పుడు మన ఈ శంకర్ ఇలాంటి రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఇది ఇక్కడికి వచ్చి ఇంతమందికి భోజనం పెట్టడము అంటే చాలా అది అందరితో కాని పని. సో ఈ ఫౌండేషన్కి నేను ఎప్పుడైనా రుణపడి ఉంటాను. అని మీరు కూడా ఎవరైనా మన శంకరన్న గారికి తప్పకుండా మీరు సహాయం చేయగలరు, ఎవరితో అయినా చేయగలరు. అన్నదానం అనేది చాలా గొప్ప విషయము. దాంట్లో మీరు ఎవరైనా కూడా మన ఫౌండేషన్కి మీరు సహాయపడగలరు. అలాగే ఇక్కడ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు. బాపట్ల జిల్లాలో మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామ సచివాలయంలో ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అధ్యక్షతన సభా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభా కార్యక్రమం వాలంటీర్లకు, గృహ సారథులకు, సచివాలయం కన్వీనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని మండల సచివాలయ కన్వీనర్ సమ్మెట వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ యారం వనజ ఇసాకు, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, బాపట్ల నియోజకవర్గం మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు గారు మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని మండల సచివాలయ కన్వీనర్ చెప్పిన సూచనలు, సలహాలను పాటిస్తూ ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నేను అప్రిషియేట్ చేస్తున్నాను, నేను మెచ్చుకుంటున్నాను, వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడేం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం వారు చెప్పిన పని పాపం ఎవరు కూడా తల ఆడించుకుని చెప్పిన పని చెప్పినట్టు చేస్తున్నారు. వారి పరిస్థితి మా గ్రామంలో ఎట్లా ఉందంటే, వైద్య భాషలో చెప్పాలంటే గతంలో ఇప్పుడు చూస్తే ఏలుకు ఒక డాక్టర్, కాలుకు ఒక డాక్టర్, కన్నుకు ఒక డాక్టర్, పెంటకు ఒక డాక్టర్ ఉంటాడు. గతంలో చూస్తే పాత ఎంబీబీఎస్ డాక్టర్ సర్వరోగ నివారణ, అన్ని రోగాలకి ఆ ఎంబీబీఎస్ డాక్టర్ మందులు ఇచ్చేవాడు. ఇప్పుడు వాలంటీర్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. పంచాయతీ వాళ్ళు అవసరమైతే వాళ్ళని వాడుకుంటారు, ఇంటి పన్ను కట్టాలంటే వాళ్ళని వాడుకుంటారు. చివరికి పంచాయతీ బోర్డు మీటింగ్ కూడా పంచాయతీ బోర్డు మెంబర్లు వెళ్ళమని వాలంటీర్లు వాడుకుంటున్నారు. ఇక్కడ వెల్ఫేర్ కి జగన్ అమ్మఒడి మీద మరి రూట్ చేయాలంటే వాలంటీర్స్ అవసరం. ఏఎన్ఎంకి మెడికల్ సర్వే చేయాలంటే వాలంటీర్స్ అవసరం. విఆర్ఓకి రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాప్ చేయాలంటే వాలంటీర్స్ అవసరం. పంచాయతీ సెక్రటరీకి వాలంటీర్స్ అవసరం. ఇన్ని డిపార్ట్మెంట్ల పనులు వాస్తవంగా మా గ్రామంలో వాలంటీర్సే చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు పూర్తిగా నేను అభినందిస్తున్నాను. గ్రామస్తులు కూడా మన పిల్లలు, మనం పెట్టుకున్న పిల్లలు కాబట్టి మీరు కూడా వాలంటీర్లను ఆదరించండి. వాలంటీర్స్ మీరు కూడా మన గ్రామంలో మీకు ఇచ్చినటువంటి 50 మనోడే కాబట్టి మీరు కూడా ఎవరిని మిస్ చేయకుండా ఈ సేవలు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు జడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈ రోజునే జగనన్న మా నమ్మకం నువ్వే జగనన్న అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా మన సచివాలయంలో ఈ రోజే ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది. గౌరవ కన్వీనర్ గారి సూచనలు విన్న తర్వాత తదుపరి గ్రామంలో పర్యటన చేసి మనం ఒక వైపు నుంచి యాదవపాలెం ఈశాన్యం కాబట్టి అక్కడి నుంచి మొదలేసుకుందాం. అక్కడి నుంచి మొదలేసుకొని మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మన సచివాలయ మన మండల కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్. వరంగల్ హరిత కాకతీయలో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.
హన్మకొండ వంగపహాడ్లో ఘనంగా ఈస్టర్ వేడుకలు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి ఈ రోజు మళ్లీ జన్మించారని వివరించిన ఫాదర్. తెలంగాణ సంపదను పెంచి రాష్ట్ర ప్రజలకు పంపించడం సీఎం కేసీఆర్ లక్ష్యం. టీఆర్ఎస్ సమ్మేళనంలో బైంసా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజహితం.